హాయ్ గైస్, ఈ వీడియోలో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్. సో లెఫ్ట్ జాయిన్, సో మెయిన్ బేసిక్గా జాయిన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం ఎస్క్యూఎల్లోనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా రావాలి. తెలియడం వేరు, పర్ఫెక్ట్గా తెలుసుకోవడం వేరు. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మెయిన్గా లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఇన్నర్ జాయిన్ అంటే ఏమని చెప్పాను. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ కామన్ డేటాను మాత్రమే జాయిన్ చేసుకుని డేటా ఉంటుందని చెప్పాను కదా. సో ఈ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ కామన్ డేటాతో పాటు లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ డేటా కూడా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఏంటంటే ఒకసారి పిక్చర్ యూస్ చేసుకుని చెప్తాను. సో ఒకసారి సో లెఫ్ట్ జాయిన్ అంటే ఇక్కడ టేబుల్ 1 టేబుల్ 2 ఉన్నాయి కదా. సో కామన్ డేటా అంటే ఏంటి, ఈ మధ్యలో ఉన్నది. సో ఈ డేటాతో పాటు మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్ 1 అని ఉంది కదా. సో ఈ టేబుల్ 1 డేటా కూడా మనకి ప్రింట్ అవుద్ది అన్నమాట, అంటే మనకి డిస్ప్లే అవుద్ది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే కామన్గా లేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనకి పిక్చర్ ఉంది కదా ఒకసారి. సో ఈ పిక్చర్లో మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది, స్పోర్ట్స్ టేబుల్ ఉంది, ఎన్సీసీ టేబుల్ ఉంది, అలాగే మార్క్స్ సంబంధించిన టేబుల్ కూడా ఉంది కదా. సో ఇక్కడ మార్క్స్ అనేది ప్రతి స్టూడెంట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ అనేది కొంతమంది స్టూడెంట్స్ ఆడుతున్నారు అన్నమాట. అలాగే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ కూడా కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు నాకేం కావాలంటే మొత్తం స్టూడెంట్స్ యొక్క డేటా కావాలి. ఇప్పుడు ఎవరైతే ఎన్సీసీలో ఉన్నారో వాళ్ళ డేటా కావాలన్నమాట. నాకు ఓన్లీ ఎవరైతే ఎన్సీసీలో ఉన్నారో డేటా కాకుండా మొత్తం స్టూడెంట్స్ అందరి డేటా కావాలి. ఏ స్టూడెంట్ ఆడుతున్నారో ఏ స్టూడెంట్ ఆడతా లేదో కూడా మనకు కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 ఎన్సీసీలో ఉన్నాడు అనుకోండి. సో ఎన్సీసీలో ఉన్న కరస్పాండింగ్ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఎందులో ఉంటే ఆ డేటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎన్సీసీలో కానీ ఎన్ఎస్ఎస్లో కానీ లేకపోతే ఏం రావాలంటే నాకు స్టూడెంట్ సంబంధించిన డేటా కావాలి. కాకపోతే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మాత్రం ఆ పర్టికులర్ డేటా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 3 ఎన్సీసీలో ఉన్నాడు అనుకోండి. సో ఎన్సీసీ అని మామూలుగా ఆ డేటా వస్తుంది మన జాయిన్స్ యూస్ చేసుకుని. ఒకసారి మీకు ప్రాక్టికల్గా MySql యూస్ చేసుకుని చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఒకసారి MySqlకి వెళ్ళిపోయి మనకి ఒకసారి డేటా కూడా ఒకసారి ప్రింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి ఒకసారి ప్రింట్ చేసుకుంటే స్టూడెంట్ టేబుల్లో డేటా ఏముందో ఒకసారి ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 స్టూడెంట్స్ డేటా ఉంది కదా నీట్గా. సో ఇప్పుడు నేను అలాగే ఇక్కడ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ డేటా ఉంది కదా, అది కూడా ఒకసారి చూసుకుందాం. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్. సో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6 మెంబర్సే ప్రస్తుతానికి 10 అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 6 మెంబర్సే మొత్తం ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో అందులో ఫస్ట్ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్ అంట, అలాగే సెకండ్ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్ అంట, థర్డ్ స్టూడెంట్ ఎన్సీసీ, 4th 5th స్టూడెంట్స్ అసలు ఎన్సీసీలోనే ఎన్ఎస్ఎస్లోనే జాయిన్ అవ్వలేదు ఇక్కడ. సో మనకి ఇలా డేటా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ జాయిన్ చేస్తే మనకి ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను అన్నమాట. సో మనకి బేసిక్గా ఎక్కువ యూస్ చేసేది అయితే ఇన్నర్ జాయిన్ ఎక్కువ యూస్ చేస్తాం. లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఇవన్నీ అంత ఎక్కువ యూస్ చేయం, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. సో ఒకసారి లెఫ్ట్ జాయిన్ ఎలా పెర్ఫామ్ చేస్తామని చెప్తాను చూడండి. ఇదంతా తీసేసి ఇప్పుడు సెలెక్ట్ అని చెప్పి స్టార్ అని పెట్టిన తర్వాత ఫ్రమ్ అని ఇక్కడ మీకు ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి ఇక్కడే ఫ్రమ్ అని రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మనకి ఎక్కడ రాసినా పర్లేదు, న్యూ లైన్ రాసినా పర్లేదు. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ వాయిస్, ఐ కెనాట్ కంట్రోల్ దెమ్. దట్ వాస్ రియలీ ఇరిటేటింగ్. సో ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఉంది కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ టేబుల్ 1 అని రాసుకోవాలమ్మా. టేబుల్ 1 ఇక్కడ ఏంటి, నేను స్టూడెంట్ టేబుల్ కదా. సో స్టూడెంట్ టేబుల్ యాజ్ T1 అంటే అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ జాయిన్ కింద మన ఇక్కడ యూస్ చేసేది ఏంటి, లెఫ్ట్ జాయిన్. ఈ వీడియోలో నీకు ప్రీవియస్ వీడియోలో ఇన్నర్ జాయిన్ యూస్ చేసాను కదా, ఇప్పుడు లెఫ్ట్ జాయిన్. దాని తర్వాత సెకండ్ టేబుల్ ఏంటంటే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్. సో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ యాజ్ T2. సో ఇక్కడ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ ఏమో T2, అలాగే స్టూడెంట్ టేబుల్ ఏమో యాజ్ T1. నేను దేన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి జాయిన్ చేస్తానంటున్నాను. సో మనకి దేన్ని బేస్ చేసుకుని అంటే మనకి ఇక్కడ కామన్ డేటా ఏంటి, ప్రైమరీ కీ అనేది ఇక్కడ ఉంది కదా, ఏంటంటే ఐడి. సో స్టూడెంట్ టేబుల్కి ఐడి ఉంది, అలాగే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ కూడా ఐడి ఉంది కదా. సో ఈ బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తాను అన్నమాట. ఒకసారి లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం కదా. సో ఆన్ అని చెప్పి T1.id ఈజ్ ఈక్వల్ టు T2.id. సో T1.id ఈజ్ ఈక్వల్ టు T2.id అని చెప్పి మనకి ఐడి బేస్ చేసుకుని ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం.
సో ఒకసారి రన్ చేసుకున్న తర్వాత జూమ్ ఇన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకి మొత్తం 10 స్టూడెంట్స్ వచ్చారు. 10 స్టూడెంట్స్ ఎందుకు వచ్చారంటే ఇక్కడ లెఫ్ట్ జాయిన్ అన్నమాట. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? ఇక్కడ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్ సంబంధించిన డేటా ఉంటుంది కామన్ డేటాతో పాటు. సో కామన్ డేటా ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఐడి అంటే ఏంటి? ఐడి 1 అంటే ఐడి బేస్ చూసుకుని ఇక్కడ జాయిన్ అయింది. సెకండ్ స్టూడెంట్ కూడా ఐడి బేస్ చేసుకుని జాయిన్ అయింది. అలాగే థర్డ్ స్టూడెంట్స్ కూడా ఐడి బేస్ చేసుకుని జాయిన్ అయింది. కానీ ఇక్కడ ఫోర్త్ స్టూడెంట్ ఉన్నాడు కదా, సో ఫోర్త్ స్టూడెంట్ అసలు మనకి ఎన్సీసీలో జాయిన్ అయ్యి లేడు, అంటే ఎన్సీసీ టేబుల్లో లేడు. కాకపోయినా మనకి ఎన్సీసీ ఫోర్త్ స్టూడెంట్ యొక్క డేటా వచ్చి మనకి ఎన్సీసీ టేబుల్లో లేడు కాబట్టి నల్ల ఫీల్డ్స్ వచ్చాయి అన్నమాట. అంటే నల్ల అంటే ఏంటంటే మనకి ఆ డేటా లేదని అర్థం. అంటే ఇక్కడ ఫిఫ్త్ స్టూడెంట్ కూడా మనకి ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్లో లేడు కాబట్టి నల్ల అని వచ్చిందన్నమాట. అలాగే మళ్ళీ సిక్స్త్ స్టూడెంట్ ఉన్నాడు, అంటే సిక్స్త్ స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ఎస్ఎస్లో ఉన్నాడంట సిక్స్త్ స్టూడెంట్. సో మనకి అలాగా ఆ డేటా కూడా వచ్చింది ఇక్కడ. సో మెయిన్ ఇక్కడ చూసారు కదా, మనకి ఇదన్నమాట మనకి అడ్వాంటేజ్. లెఫ్ట్ జాయిన్ వల్ల ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ ఆ డేటా ఏంటి కామన్ డేటాగా ఉండకపోయినా, అంటే డేటా మ్యాచ్ అవ్వకపోయినా కంపల్సరీగా మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్ ఉన్న డేటా మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. రైట్ సైడ్ ఉన్న డేటా పట్టించుకోదు ఇంకా. అది మీకు రైట్ జాయిన్ అంటే ఏంటో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 ఇలా డేటా మొత్తం వచ్చింది కదా. ఇందులో కామన్ డేటాతో పాటు లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న డేటా కూడా వచ్చిందన్నమాట. ఇది లెఫ్ట్ జాయిన్. అదే నేను ఇక్కడ ఇన్నర్ అని పెట్టాను అనుకోండి. సో ఇన్నర్ అని పెడితే ఏమవుద్దో ఒకసారి చూడండి మీరే. సో ఇన్నర్ అని ఒకసారి పెట్టి ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి ఇన్నర్ అని పెడితే ఇక్కడ నల్ల వాల్యూస్ కానీ, అండ్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ 1 వచ్చాడు, స్టూడెంట్ 2 వచ్చాడు, స్టూడెంట్ 3 వచ్చాడు, కానీ స్టూడెంట్ 4, 5 వచ్చారు ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇది ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఓన్లీ కామన్ డేటా మాత్రం వస్తుంది అన్నమాట. కామన్ డేటా ఏంటి? ఐడి బేస్ తీసుకుని మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కదా, ఆ ఐడి మ్యాచ్ అవుతేనే వస్తుంది. మ్యాచ్ అవ్వకపోతే మనకి లెఫ్ట్ జాయిన్లో వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ అంతా డేటా వచ్చేసి నల్లోని ఇన్నర్ జాయిన్లో రాదన్నమాట. అదే లెఫ్ట్ జాయిన్లో అయితే మనకి ఆ ప్లేస్లో మనకి అదే డేటా లేని ప్లేస్లో మనకి లెఫ్ట్ టేబుల్లో ఉన్న ప్రతి డేటా మనకి డిస్ప్లే అవుద్ది అన్నమాట, ఆ డేటా అందులో ఉన్నా లేకపోయినా సరే. సో ఒకసారి లెఫ్ట్ జాయిన్ కూడా ఒకసారి ఫాస్ట్గా ఇదన్నమాట. మనకి చూసారు కదా, నల్లోని వచ్చింది నీట్గా. సో మీకు లెఫ్ట్ జాయిన్ అంటే కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం బేసిక్గా ఎక్కువ యూస్ చేసి ఇన్నర్ జాయిన్ ఎక్కువ యూస్ చేస్తాం, లెఫ్ట్ జాయిన్ రేర్గా యూస్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.